హలో చిరంజీవి గారు. హాయ్ నాగరాజ్ గారు. సార్, చాలామంది ఫేస్ చేసేటువంటి ఒక విషయం చెప్తానండి. మన సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక మాట అడుగుతాను. ఎవరైనా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుని వొకాబులరీ డెవలప్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకి చేదు అనుభవం ఒకటి ఎదురవుతూ ఉంటుంది. హేళన చేస్తారు, అంటే క్రిటిసిజం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎలా అంటే పొరపాటున మనం ఇంగ్లీష్లో ఏదైనా మాట్లాడామనుకోండి, ఏ వెర్ ఐ గోయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, జనరల్గా ఇలా మాట్లాడినా కూడా పక్కనోడు బా ఆహా అంత ఇంగ్లీష్ వచ్చేట్రా నీకు అంత అటకారం చేసేస్తారు. లెర్నింగ్ ప్రాసెస్లో ఉండేటువంటి వాళ్ళకి అదొక ఇన్సెక్యూర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలానంటే తెలియకుండా ఒక అవమానాన్ని ఫేస్ చేస్తున్నంత ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. పక్కనోడు వచ్చి సడన్గా అలా మాట్లాడేటప్పటికి, ఎటకారంగా ఉండేటప్పటికి ఎలా ఉంటుందండి అంటే, ఎక్కువ మంది ఎటువంటి ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎట్లా? ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఆడి ఎదగడో ఈయన్ని ఎదగనివ్వడో లేదు. అది సీన్ అండి. నేను అందులో ఫేస్ చేసిన వాళ్ళు నేను ఒకటి అందుకే చెప్తున్నాను. తప్పకుండా ఏదైనా నేర్చుకుందాము అనుకుంటే రెడీగా ఉంటాడు మా పక్క నుంచి. నాకంటే అలవాటు అయిపోయింది. ఎందుకు అని అంటే స్థాయిని బట్టి మనిషి, ఓహో వాడు ఆ రోజు అలా అన్నాడు కాబట్టి వాడు అక్కడే ఉన్నాడు, నేను ఇక్కడే ఉన్నాను, అది ఆ సెన్స్ ఒకటి బలంగా తగిలింది కాబట్టి ఇదవుతుంది. కానీ పీపుల్ ఆర్ ఫేసింగ్, ఇవాళ చాలామంది ఉన్నారు దాన్ని ఫేస్ చేసేటువంటి వాళ్ళు. పీపుల్ స్టాప్ లివింగ్ దేర్ డ్రీమ్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద కామెంట్స్ అండ్ క్రిటిసిజం ఆఫ్ ద పీపుల్. చాలామంది ఎన్నో మంచి విషయాలు చేయాలనుకున్న, పనులు చేయాలనుకున్నా, ఇప్పుడు మీరన్న కామెంట్లు, క్రిటిసిజం, అలాగే హ్యూమిలియేషన్, ఇన్సల్ట్ ఏవైతే ఉన్నాయో వీటికి భయపడి వాళ్ళు చేయాలనుకున్న పనిని చేయకుండా ఆగిపోతూ ఉంటారు. ఇది చాలా దారుణమైన విషయం అండి. దీనికి కొంచెం మన ఇది పెద్ద సబ్జెక్టే, కానీ సింపుల్గా షార్ట్గా క్రిస్ప్గా మనం చూసుకోగలిగితే, జనరల్గా ఎదుటి వాళ్ళని కామెంట్ చేసేవాళ్ళు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు, లాంగ్వేజ్ విషయానికి వచ్చేసరికి విమర్శించే వాళ్ళు ఎవరు ఉంటారంటే టీచర్స్ ఉంటారు, ఫస్ట్ ప్రొఫెసర్స్ ఉంటారు, లెక్చరర్స్, ఇంగ్లీష్ ట్రైనర్స్, అంటే ఇంగ్లీష్ భాషలో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు మిస్టేక్స్. కానీ టీచర్స్, ట్రైనర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళు కామెంట్ చేసి, క్రిటిసైజ్ చేసి ఆ తప్పులు పట్టి చెప్తూ ఉంటారు చూసారా, ఇది మంచిదండి. ఎందుకంటే వాళ్ళు ఎదుటివాడు ఎదగాలని కోరుకుంటారు. వాళ్ళ విమర్శలో, వాళ్ళ కామెంట్లో నిన్ను నువ్వు సరి చేసుకొని ఎదగడానికి మార్గం ఇది కాదు, ఇంకా నువ్వు పర్ఫెక్ట్ కావాలి, ఒక కోచ్ లాగా గణిస్తూ ఉంటారు. వీళ్ళకి ఎలా స్టూడెంట్ని తప్పులు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తప్పు కరెక్ట్ చేసి ఎలా మోటివేట్ చేయాలో టీచర్స్కి వీళ్ళందరికీ తెలుసండి. లెక్చరర్స్కి, ట్రైనర్స్కి, ప్రొఫెసర్స్కి వీళ్ళ పనే తప్పులు పట్టడం, ఎదురువాడు ఇంకా బాగా ఎదిగేలాగా ప్రోత్సహించడం వాళ్ళ ఉద్దేశం. కాబట్టి అది ఎలాంటి తప్పు లేదండి అందులో. కానీ బయట నార్మల్ పీపుల్ ఉంటారు చూసారా, వీళ్ళు కామెంట్ చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తారు ఇదంటే ఆత్మన్యూనతాభావం. వాళ్ళలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని తక్కువ చేసి, వాళ్ళని బాధ పెట్టి, వాళ్ళ బాధ నుండి ఆనందాన్ని పొందాలనుకునే వాళ్ళంతా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు. వీళ్ళంతా ఆత్మన్యూనతాభావంతో వీళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళని బాధపడితే ఆ బాధ నుండి ఆనందం పొందే సాడిజం. ఆ వాటిని నేను అనకూడదని అనలేదు. ఇప్పుడు ఇది చాలా చోట్ల జరుగుతుంది. హాస్టల్స్లో నలుగురు ఉంటారు, రూమ్మేట్స్ ఉంటారు. ఇందులో ఎవరో ఒకరు వీక్గా ఉంటారు, ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు. మిగతా ముగ్గురు నలుగురు ఏం చేస్తారంటే ఇంకా అన్ని జోకులు, అన్ని సెటైర్లు అతని మీద వేస్తూ అతడు బాధపడుతూ ఉంటే వీళ్ళు ముగ్గురు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది సాడిజం అండి. నెవర్ అటాక్ ద వీక్ వర్బల్లీ ఆర్ నాన్ వర్బల్లీ. అవునవునండి. ఇది హాస్టల్స్లో ముఖ్యంగా చిన్నపిల్లలు అండి, అంటే లేదు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు, అంటే అప్పటి వరకు విలేజ్ నుంచి వచ్చి పాపం వాళ్ళు ఏంటంటే పొద్దున్నే బస్సు ఎక్కి బాక్స్ కట్టుకొని మధ్యాహ్నానికి ఇవి సాయంత్రానికి ఎప్పుడో వచ్చేసేసుకుని, అంటే కాలేజ్ ప్రాసెస్ అలా ఉంటుంది. పాపం వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలనుకుంటారు. ఇలాంటి వాళ్ళ మీద ఇన్స్టిట్యూట్ నుంచి కోర్సెస్ ఉంటాయి, అది ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే, లేదా సమ్మర్ హాలిడేస్ వచ్చినా కూడా ఏదో షార్ట్ టైం కోర్స్ నేర్చుకుందాం అనుకుంటాం. అటువంటి వాళ్ళకి క్రిటిసిజం ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ నేర్చుకుందాం అనుకున్నటువంటి ఆలోచన కూడా చంపేస్తారండి వీళ్ళు. ఎట్లా క్రిటిసిజం స్థాయి అని తెలుసా? యూ కెన్ క్రిటిసైజ్ ద సన్ ఫర్ బీయింగ్ హాట్ అండ్ యూ కెన్ క్రిటిసైజ్ ద మూన్ ఫర్ బీయింగ్ కోల్డ్. చల్లగా ఉన్నందుకు చంద్రుడిని తిట్టగలరు, వేడిగా ఉన్నందుకు సూర్యుడిని కూడా తిట్టగలరు. ఈ విమర్శించే వాళ్ళకి ఏదైనా విమర్శించండి. ఒక వ్యక్తి అంట, భార్యాభర్తలు ఇద్దరు ఒక గాడిద మీద కూర్చుండి వస్తున్నారంట, ట్రావెల్ చేస్తున్నారు. ఎదురుగా వచ్చేవారు అన్నారంట,
ఏమైనా మీరు ఇద్దరు మనుషులైనా భార్యాభర్తలు యంగ్ అండ్ డైనమిక్, మీరు కొత్తగా న్యూలీ మ్యారీడ్ కపుల్, ఒక గాడిద మీద ఇద్దరు మనుషులు ఎక్కారు, ఆ గాడిద అంటే కనీసం జాలి కనికరం లేదు, నడుచుకుంటే ఒకళ్ళు దిగొచ్చు కదా అన్నారట. సరే వైఫ్ని దించి తను కూర్చున్నాడు. ఇంకోళ్ళు వచ్చి అన్నారట, ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా, ఆడ మనిషిని నడిపిస్తున్నావు, వైఫ్ని నడిపిస్తూ నువ్వు కూర్చున్నావు అని తిట్టారు. ఈయన దిగి వైఫ్ని ఎక్కిచ్చాడు. ఇంకో ఆయన వచ్చి అన్నాడట, ఏమయ్యా నీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా, వైఫ్నేమో గాడిద మీద కూర్చోబెట్టి నువ్వు నడుస్తున్నావు, ఏం మనిషివి రాని తిట్టాడు. ఈ గొడవ ఎందుకని ఇద్దరు దిగి నడుచుకుంటూ వస్తున్నారట. అప్పుడు ఒకడు వచ్చి అన్నాడట, ఏమయ్యా గాడిద ఉంది, మీకు బుద్ధి జ్ఞానం లేదు, ఇద్దరు ఎవరో ఒకడు ఎక్కొచ్చు కదా. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకో ఆయన వచ్చి అన్నాడట, ఏమయ్యా గాడిద ఉంది, పాప ఎంత కష్టపడుతూ నడుస్తున్నది, ఇద్దరు మనుషులున్నారు, కాసేపు దాన్ని ఎత్తుకోవచ్చు కదా. అంటే విమర్శించే వాళ్ళు దేన్నైనా విమర్శిస్తారండి. ఈ పాయింట్ అర్థం చేసుకుంటే, if you want to be good with everyone, you can't be good with anyone. If you want to satisfy all the people, you can't satisfy anybody. After all, you are not born to keep all the people happy or satisfied either. ఈ ప్రపంచంలో మనం పుట్టింది మన చర్యలతోటి ప్రతి వాళ్ళని కన్విన్స్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇంప్రెస్ చేసి వాళ్ళ చేత అప్రిసియేషన్ పొందడానికి కాదు. ఇంగ్లీష్ భాష నేర్చుకునేప్పుడు నీ టార్గెట్ ఏంటంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మాట్లాడాలి. ఎదుటి వాళ్ళు నిన్ను విమర్శించే వాళ్ళు, కామెంట్ చేసే వాళ్ళు ఎందుకు చేస్తుంటారంటే సాధారణంగా ఎప్పుడు విమర్శిస్తారంటే వాళ్ళు చేయాలనుకుంది వాళ్ళు చేయలేనప్పుడు, మనం చేస్తున్నప్పుడు విమర్శిస్తారు. అవును, ఒకటి. రెండు, వాళ్ళను మించి మనం ఎక్కడ ఎదిగిపోతాం అన్నప్పుడు నేను వెనక్కి లాగడానికి విమర్శిస్తూ ఉంటారు. మూడు, వాళ్ళకి కామన్ సెన్స్ అనేది లేనప్పుడు విమర్శిస్తూ ఉంటారు. అయినా మన విమర్శకుల్ని పెద్దగా పట్టించుకోవద్దండి, వాళ్ళంతా మన ఫ్రెండ్స్ అనుకోవాలి. నేను పాజిటివ్గానే తీసుకుంటాను. మనల్ని విమర్శిస్తున్నారంటే మనం ఎదుగుతున్నామని అర్థం. వాడు చేయలేనిది వాడు చేయాలనుకుంది, అందరూ చేయలేని పని మనం ఏదో చేస్తున్నామనే కదా ఫీల్ అవుతాం. ఇటువంటి మోటివేషన్ ఉంటే ఓకే సార్. నేను చెప్తున్నాను కదా, నేనే ఫేస్ చేశాను. ఇప్పుడు పొద్దున్నే ఒక బాక్స్ పట్టుకొని, లంచ్ బాక్స్ పట్టుకొని కాలేజ్కి వెళ్తాం. సాయంత్రం పూట ఎవరైనా ఎక్కడైనా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిద్దాం అనుకున్నటువంటి అక్కడ జాయిన్ అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్తే, సార్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు కాలేజీలో ఉండి సాయంత్రం మళ్ళీ స్పెషల్ క్లాస్ కోసం అని చెప్పేసి అక్కడ అటెండ్ అవుదామని వెళ్తే, అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఎటకారంగా ఉంటాయి చూసారా. అట్లా ప్రతి కామన్ మ్యాన్ వాళ్ళ అంటే విలేజ్ లెవెల్లో చదువుకుని పైకి వద్దాము అనుకున్నటువంటి వాళ్ళు ఇది ఫేస్ చేసేటువంటి, ఇది సింపుల్ లాజిక్ అండి. అలా విమర్శకులు వచ్చినప్పుడు, కామెంట్స్, క్రిటిసిజం వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, అందులో ఇంటెన్షనల్గా వచ్చే క్రిటిసిజం ఏంటో ఐడెంటిఫై చేయగలిగితే దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒకే క్రిటిసిజం రకరకాల వ్యక్తుల నుండి వచ్చిందనుకోండి, రకరకాల వ్యక్తుల దగ్గర నుండి వచ్చినప్పుడు నిజంగా మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అవును, ఇప్పుడు నా నలుగురు ఫ్రెండ్స్ అన్నారు అన్నమాట, అన్నప్పుడు ఏమో ఐ మైట్ బి రాంగ్, ఐ మైట్ ఫోకస్ అంటే నేను ఏరియాలో మిస్ అయ్యానేమో, ఐ మైట్ బి మేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్ వితౌట్ మై నోటీస్. కాబట్టి నేను రెక్టిఫై చేసుకోవడం ట్రై చేయాలి. బట్ అది ఇంటెన్షనల్గా మనల్ని హర్ట్ చేయడానికి వచ్చినప్పుడు దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే మన క్రిటిక్స్ని ఎప్పుడు మనం ద్వేషించక్కర్లేదు. ఎందుకంటే వాడి పని మానేసి వాడి టైంని మన పనుల మీద ఫోకస్ చేసి మన పనులలో తప్పులు వెతికి మనకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. ఈజ్ అన్పెయిడ్ సర్వెంట్ టు అస్, వై షుడ్ యూ హేట్? అంత ఓపిక దీనికి ఎవరు? అన్పెయిడ్ సర్వెంట్ కదా. వెరీ గుడ్. మనం మన తప్పులు కరెక్ట్ చేయడానికి ప్రూఫ్ రీడింగ్కి జనాలను పెట్టుకోవాలి, మనం చేసే పనుల గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వడం. అంటే ఫ్రీగా చేసి పెడుతున్నాడు ఇవన్నీ. యూ షుడ్ హ్యావ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్. ఇది పాజిటివ్గా తీసుకోవడం. బట్ రిమెంబర్, ఇఫ్ ద క్రిటిసిజం గోస్ బియాండ్ ద లెవెల్, వేజ్ ఎ వార్ అగైన్స్ట్ ఇట్. ఓకే, అవసరమైతే యుద్ధం ప్రారంభించండి. పాలిటిక్స్లో అదే జరుగుతూ ఉంటుంది. అవునవును. సో కాబట్టి భయపడక్కర్లేదండి, అందరినీ సాటిస్ఫై అక్కర్లేదు. వాళ్ళు క్రిటిసైజ్ చేసినా, కామెంట్ చేసినా మన ఆబ్జెక్టివ్ ఏంటో మనకు తెలుసు. కూల్గా మనం వెళ్ళిపోతూనే ఉంటాం. నాగరాజు గారు, మీరు క్రిటిసిజం గురించి అన్నారు కదా, నిజంగా విమర్శించాలనుకునే వాళ్ళు ఎలాగైనా విమర్శిస్తారు. కానీ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇప్పుడు నేను రాసిన ఈ పుస్తకం ఈజ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాన్ని 90% ఫోకస్ చేస్తే 10% క్యాజువల్గా తీసుకున్నా కూడా ప్రతి చాప్టర్ కూడా ఇది ఎందుకు విమర్శక గురించి మాట్లాడేదని చెప్తున్నానంటే అండి, ఈ బుక్ మిగతా పుస్తకాల కంటే డిఫరెంట్ అండి. ఇందులో గ్రామరు, స్ట్రక్చర్ ఇది ఉండదండి. ఇంగ్లీష్ మాట్లాడడానికి కావాల్సిన ఒక యూనిక్ మెథడ్లో దీన్ని స్టెప్ బై స్టెప్ సింప్లిఫైడ్ మేనర్లో నేను డిజైన్ చేశాను. అందుకే ఈ బుక్ను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా అంటారు, అరే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మీరు ఈ లెసన్తో స్టార్ట్ చేయాలి కదా, ఇందులో ఇది ఉందేంటి? స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఈ టెన్స్లో ఉండాలి కదా, ఇవి లేవేంటి? స్పోకెన్ ఇంగ్లీష్ అని ఎవరైనా అనొచ్చు. అందుకు చెప్తున్నాను, ఇది యూనిక్ బుక్. దిస్ ఇస్ డిఫరెంట్లీ crafted with clear objectives of the learners. నా 30 years of ఎక్స్పీరియన్స్ని రంగరించి ఈజీగా ఉండడానికి నేను చేసిన ప్రయత్నం అండి. ఈ పుస్తకం ద్వారా ఎవరైనా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చండి.
కాకపోతే జస్ట్ ఫోకస్, ఓన్లీ పుస్తకం మీద ఫోకస్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఆ ఫార్మాట్ని ఫాలో అవుతూ ఉండాలి. దట్స్ ఇట్, ఇంకేం చేయాల్సిన లేదు. ఐఎమ్ ఫర్ షూర్ దిస్ విల్ రాక్. సార్, ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురేసి పిల్లలకి బుక్ తీసుకోవాలనుకుంటూ ఉంటారు, లేదా బల్క్ ఆర్డర్ పెట్టుకోవాలి అంటే బల్క్ ఆర్డర్స్ అంటే అండి ఇది ఇంట్లోనే కాదండి, ఇద్దరు ముగ్గురికి అట్లా అంటే మనం స్కూల్స్ కాలేజెస్. సో ఎక్కువ ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి 1000 మంది పిల్లలు, మేము చాలా స్కూల్స్కి ఇస్తున్నాం కదా, వాళ్ళ స్కూల్ని బట్టి మనం ఈవెన్ కన్సిడరబుల్ రేట్లో కూడా మనం చేస్తూ ఉంటామండి. అండ్ స్కూల్స్కి బల్క్ వెళ్ళొచ్చు. కార్పొరేట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇప్పుడు ఎంప్లాయీస్కి చాలామంది బుక్స్ తీసుకుంటే వాళ్ళకి మనం ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం. అండ్ ఇప్పుడు స్కూల్స్లో కనుక మొత్తం బుక్స్ పిల్లలకి తీసుకుంటే టీచర్స్ అందరికీ ఒక 2 days ఫుల్ డే వర్క్షాప్ కూడా చేస్తున్నాం. అంటే ఈ బుక్ని యూజ్ చేసి పిల్లలకి ఎలా నేర్పించాలి అనేది. ఎక్కడైనా బల్క్ ఆర్డర్స్ మీద వచ్చినప్పుడు పొలిటీషియన్స్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు మనకు 10 మంది ఎమ్మెల్యే, 10 నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే దాదాపు 10,000 5,000 కాపీస్ తీసుకొని, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్కి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ పొలిటీషియన్స్ చేస్తున్నారండి. వాళ్ళ ఎఫర్ట్కి మనం సపోర్ట్ చేస్తూ ఏంటంటే అక్కడ ఈవెన్ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఫ్రీగా చేస్తున్నాం. సో బల్క్ ఆర్డర్స్ కోసం ఇట్స్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ బుక్ అండ్ యూ కెన్ సజెస్ట్ ఎనీబడి. నాగరాజ్ గారు. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. సార్, చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ క్వారీస్ పెరుగుతూ ఉన్నాయి. ఈవెన్ కింద కామెంట్ బాక్స్లో అయినా సరే, సో బ్రాండ్కి తగ్గట్టే చాలామంది అడుగుతున్నారు అనమాట, ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? అండ్ ముఖ్యంగా ఇవాళ నాకు తెలిసే ఈజీ ఇంగ్లీష్ బుక్ సో చాలామంది తీసుకుంటున్నారు అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా అనుగుణంగా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్స్ మీరు తీసుకోవచ్చు. కింద కామెంట్ బాక్స్లోనే చాలామంది పోస్ట్ చేయడం జరిగిందండి. సో దానికోసం ఒకసారి మీకు మీ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది అడుగుతున్నారు. అండ్ ఎవరికైనా బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునేటువంటి నాలెడ్జ్ ఉన్నా కూడా రోజుకొకటి ఇందులో నుంచి తీసుకున్నా సరే మీరు నేర్చుకోవచ్చు. అటువంటి అవకాశాన్ని మేధా ఇన్స్టిట్యూట్ కల్పించింది వాళ్ళ. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? క్లాసెస్ ఎలా ఉంటాయి, ఆన్లైన్ ఆఫ్లైన్? అంటే ఇప్పుడు ఈజీ ఇంగ్లీష్ బుక్ తీసుకోవడం ద్వారా ఇది బేసిక్గా ఈ బుక్ అనేది సెల్ఫ్ లెర్నింగ్ కోసం డిజైన్ చేసింది. అంత సింప్లిఫైడ్ వర్షన్, మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సూట్ అయ్యేలాగా అండ్ సిస్టమాటిక్గా 5 పార్ట్స్లో ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇదేంటంటే సెల్ఫ్గా ఎవరిది వాళ్ళు ఇంగ్లీష్ భాష మీద అవగాహన పెంచుకొని సెల్ఫ్గా మాట్లాడడం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ బుక్తో పాటు ఎవరైనా ఆన్లైన్ క్లాసులు మనకు త్వరలోనే దసరా పండుగ అయిపోగానే మనం న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ చాలా అడ్మిషన్స్ అయ్యి ఉన్నాయి, వెయిటింగ్లో ఉన్నారు. బికాస్ ఆఫ్ దిస్ వెకేషన్ వల్ల కొంచెం లేట్ అవుతుంది. ఆల్రెడీ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ఎవరైనా కావాలనుకుంటే మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చండి. ఈ ఆన్లైన్ క్లాసుల యొక్క ప్రత్యేకత ఏంటంటే 3 dimensional అండి. అంటే క్యాజువల్గా కాకుండా ఫస్ట్ దాని ప్రత్యేకత ఏంటంటే అందులో చెప్పే ఫ్యాకల్టీ అంతా కూడా ట్రైన్డ్ బై మీ అండ్ సిలబస్ అంతా డిజైన్డ్ బై మీ. ఎక్సర్సైజ్ కావచ్చు, సిలబస్ కావచ్చు, మొత్తం 3 dimensional అంటే స్పోకెన్ ఇంగ్లీష్, దాంతోపాటు సాఫ్ట్ స్కిల్స్, దాంతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇందులో ఈ 3 dimensionalగా ఆన్లైన్ క్లాసులన్నీ యూనిక్గా డిజైన్ చేసాం. అంటే రోజు ప్రాక్టీస్తో పాటు కొన్ని వాళ్ళకి ఇన్ యాప్ ద్వారా మనం రికార్డెడ్ వీడియో లెసన్స్కి యాక్సెస్ ఇవ్వడం, ప్లస్ ప్రాక్టీస్ సెషన్స్ చేయించడం, అన్నీ కూడా ఒక పక్కగా మీకు ఆల్మోస్ట్ ఫిజికల్ ప్రజెంటేషన్ ఉండదు తప్పితే ఆల్మోస్ట్ ఇట్స్ ఈక్వల్ టు డైరెక్ట్ ట్రైనింగ్. ఓకే. అండ్ ఆన్లైన్ క్లాస్ కూడా అడ్మిషన్స్ అవుతున్నాయండి. వెరీ గుడ్ సార్. అండ్ కొంతమంది అయితే వర్క్షాప్స్ అడుగుతూ ఉంటారు, టీచర్స్ ముఖ్యంగా 2 days వర్క్షాప్, 3 days వర్క్షాప్స్. అంటే వాళ్ళకు ఉండేటువంటి వెకాబులరీని డెవలప్ చేయడానికి స్టూడెంట్స్ అయితే చెప్పడానికి అని చెప్పేసి వర్క్షాప్స్ గురించి అడుగుతూ ఉన్నారండి. స్కిల్స్ మీద, సాఫ్ట్ స్కిల్స్ మీద కానివ్వండి, లేదంటే ఇంటర్ఫేస్ మీద కానివ్వండి. సో అవి కూడా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ అని పెడుతున్నాం అండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా స్కూల్స్ మనల్ని అప్రోచ్ అయ్యాయి. వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి అక్కడ టీచర్స్కి మేము 2 day వర్క్షాప్ పెట్టి వస్తున్నాం ఆల్రెడీ. అంటే ఒక స్కూల్ అనుకోండి, ఆ స్కూల్లో ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ పిల్లల్ని ఒక 1 year పాటు వారానికి ఒక క్లాస్ పెట్టి ఎక్సర్సైజ్ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని ఎలా మోటివేట్ చేసి స్కూల్ మొత్తం ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా తయారు చేయాలనేది దీని మీద టీచర్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. అయితే ఇలా ఒక్కొక్క స్కూల్ ఇంట్రెస్టెడ్ స్కూల్ ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళకి వెళ్ళి కండక్ట్ చేస్తున్నాం కదా. అలా కాకుండా మేము బయట వర్క్షాప్స్ కూడా చేస్తున్నాం, కామన్ వర్క్షాప్స్. అంటే ఒక స్కూల్ నుండి 2, ఇంకో స్కూల్ నుండి 2, ఇలా చాలామంది ట్రైనర్స్ వర్క్షాప్కి వస్తున్నారండి. అది కూడా మీకు ఈ ఫెస్టివల్ తర్వాత స్టార్ట్ అవుతున్నాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే
అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి విషయాలే మీరు బేసిక్ ఇంగ్లీష్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ జరుగుతాయి. సో రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. ఎవరు ఎప్పుడైనా సరే కనెక్ట్ అవ్వచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ట్రైనర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, సాఫ్ట్ స్కిల్స్ మీద ఉంటుంది అండ్ స్పోకెన్ స్కిల్స్ మీద ఎక్కువ ఉంటాయి. బుక్స్కి సంబంధించింది కూడా మీకు ఎవరికైనా బుక్ కావాలి అనుకుంటే సో బుక్ ఇది. సో మీకు అనుగుణంగా ఉండే విధంగా బుక్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ రోజుకు ఒక పేజీ నేర్చుకున్నా కూడా ఇందులో వీటికి సంబంధించిందే బేసిక్ టర్మినాలజీ అయినా సరే మీరు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. అంటే వొకాబులరీ యూస్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు బేసిక్గా రెగ్యులర్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బుక్స్ నుంచి తీసుకున్నైనా సరే నేర్చుకోవచ్చు. ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో మీరు కావాలి అనుకుంటే త్రూ బుక్స్ అయినా సరే తీసుకోవచ్చు. అండ్ ఇంట్లో ఒకళ్ళకి ఇద్దరికి అనే కాకుండా సో చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇవాళ స్కూల్స్ కాలేజెస్లో కూడా ఇటువంటి బుక్స్ సంబంధించినటువంటి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ విధంగా తీసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.